వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుభిక్షంగా ఉంటుందో, ఏ మహిళ ఆరోగ్యవంత ఇంట్లో ఉంటుందో ఆ మహిళ ఇల్లు చక్కగా జరుగుతుందని, ఆ ఇల్లు చక్కగా ఉంటుందని ఒక సాగుతుంది. అంచేత అలాంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛనారి స్వచ్ఛ పర్యవేక్షణ అని చెప్పి కార్యక్రమం పెట్టారు. తద్వారా ప్రతి మహిళ, ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ ఆరోగ్యాన్ని కూడా పరీక్ష చేసి ఉన్న ప్రాబ్లం ఏంటి, వారికి ఏ రకమైన ఆరోగ్య వైద్యం అందించాలి, ఏ రకమైన పౌష్టికాహారం అందించాలి, ఏ రకమైన ఆరోగ్యవంతంగా చేయాలో దాని తరక మెడిసిన్స్ కానీ అవన్నీ చేయడం కోసం ఒక సర్వే కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంటికి ప్రతి మహిళ కూడా టచ్ చేసి మా ఆరోగ్య సిబ్బంది కానీ, వెలుగు సిబ్బంది కానీ, ఐసీడీ సిబ్బంది కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ స్వచ్ఛ నారి అనే పథకం ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలు కావాలి, సమర్థంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కార్యక్రమానికి నాంది ప్రస్తావన దేశవ్యాప్తంగా జరిగింది. రేపు బహుశా ఈ నెలలో ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా వచ్చి మరి అనంతపూర్, కర్నూలులో క్యాంపెయిన్ చేయబోతున్నారు. మేము కూడా అన్ని పార్టీలు, మహాకూటమి కానీ అధికారులు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఏదైతే ఆడపిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారంతో పాటు వైద్య కార్యక్రమం తీసుకున్నాం. 2 GST. ఇవాళ ఏదైతే GST 40% నుంచి మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎంతో మంచి హృదయంతో పేదవాళ్ళ కోసం 12% వచ్చారు, 18% మధ్యకి వచ్చింది. అంటే చాలా మంచి నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవాళ ఫ్రిడ్జ్లు, టీవీలో తగ్గాయి. ఒక కారు కొనుగోలుకి 6 లక్షలు తగ్గింది. అలాంటి పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంటే పేదవాళ్ళని మీరు మార్కెటింగ్ వెళ్ళినప్పుడు గత రేట్ల కంటే ఎవరైనా తగ్గించి అమ్మితే సంతోషం. ఎవరైనా ఇంకా ఈ GST అమలు చేయకపోయినా, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ప్రాసిక్యూషన్ చేస్తాం, అవసరమైతే షాపులు కూడా సీజ్ చేస్తాం. మరి భవిష్యత్తులో షాపు కూడా ఓపెన్ చేయకుండా చేస్తాం. అంటే అందరూ సహకరించండి. ఇంకా కింద స్థాయికి వెళ్ళవలసి ఉంది. అందుకే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మా నాయకులు, అధికారులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చి, ఈ పాంప్లెట్ ద్వారా ఎన్ని రకాల ధరలు తగ్గుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయో ఒక అవేర్నెస్ క్యాంపును స్టార్ట్ చేస్తాం. ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ప్రభుత్వ అవకాశం మరి రాదు. 2 కరెంటు బిల్లు ఏదైతే ఉందో ఏదో ఒక ఛార్జ్ వసూలు చేశారు. ఆ ఛార్జ్ చేసిన తప్పుగా వసూలు చేశారు. సుమారు 1000 కోట్లు పేద ప్రజల నుంచి గవర్నమెంట్ వసూలు చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం. అన్యాయంగా ఛార్జెస్, ప్రూఫ్ ఛార్జెస్ అని వసూలు చేశారు. అది కూడా తిరిగి పేద ప్రజలకు వెనకిస్తున్నాం. బహుశా నా దేశంలో భారతదేశ చరిత్రలో తిరిగి ఇవ్వడం చెప్పి మనం చూడలేదు. ఈవేళ 1000 కోట్లు దగ్గర వాళ్ళ అకౌంట్స్లో వేస్తున్నాం. రేపు కరెంటు బిల్లు కట్ చేసి మిగతాదే వసూలు చేస్తూ ఉన్నాం. ప్రూఫ్ ఛార్జెస్ కానీ, సర్ఛార్జెస్ కానీ ఏదైతే అన్యాయంగా వసూలు చేసే గత ప్రభుత్వం అది తిరిగి ఇస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఉచిత కరెంటు కూడా ఏదైతే మన సోలార్ ద్వారా ఫ్రీగా కరెంటు పేదవాళ్ళు వాడుకోవడం కోసం సోలార్ సబ్సిడీ పెంచాం. SC/ST ఫ్రీగా ఇచ్చాం. అంచేత కరెంటు అనే భారం లేకుండా పేద ప్రజలకు చేయడం ఒక కార్యక్రమం, పేద ప్రజలు ఆరోగ్యవంతం చేయడం ఒక కార్యక్రమం, ICD ద్వారా మంచి పౌష్టికాహారం కూడా ఒక కార్యక్రమం. ఈ 4-5 కార్యక్రమాలు కూడా ఈ నెలలో పేద ప్రజలకి మేము తీసుకెళ్ళిపోతున్నాం. చాలా నుంచి మేకే నేను మొత్తం రోడ్డు పూర్తి చేయించాను, బైండింగ్ చేయించాను. ఇంకా తారు ఇవ్వాల్సి ఉంది. కరెక్ట్గా తారించే టైంలోకి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడి మంచి ఎండగా వస్తుందంటే ఆ తారు సకాలంలో రావటం లేదు. ఏదో వస్తూ మాట్లాడాను. బహుశా 10 రోజుల్లో మనకి సుమారు ఒక 2 కోట్ల రూపాయలు తారు రావాల్సి ఉంది. కేవలం తారు లేకే రోడ్డు ఇబ్బంది పడుతున్నాం. ఆ కాంట్రాక్ట్కి కొన్ని బిల్స్ ఏమంటే బిల్స్ ఇప్పించాం. త్వరలో కొద్దిగా ఎండ వస్తే మాత్రం తారు ఒకటి వేయాల్సి ఉంది, పడ్డాది తాడిపత్తి వరకు. ఇప్పుడు వచ్చేది అని చెప్పాను. ముందు మళ్ళీ గ్రౌటింగ్ ఏదైతే ఉందో ఆ గ్రౌటింగ్ చేయమన్నాను. చేసిన తర్వాత తారు ఎండగాచిన తర్వాత తారు వేసుకుందాం. వర్షం తగ్గే వరకు మాత్రం ముందు ముఖ్యంగా వడ్డాది నుంచి మన ముకుందపురం వరకు చాలా ఘోరంగా ఉంది. ముందు ఏమో గోయిలు కనిపిస్తాను. ఎండ తగ్గగానే తారు స్టార్ట్ చేసి మొత్తం అది జూన్కి అయిపోవాలా. దురదృష్టం ఒకటి వర్షం ఎక్కువ పడడం ఒక కారణం అయితే, తారు రావడం ఇంకొక రేటు. చాలా నేనే ఇబ్బంది పడి అందరూ ఇబ్బంది పడుతున్నాను. ఇది చాలా మీరు చెప్పిన దాన్ని 100% అంగీకరిస్తున్నాను. అది నా బాధ్యత. నేను బాధపడుతున్నాను, పూర్తి చేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.